హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మెయిన్‌గా మీషోలో నేను కొత్త బ్లౌజెస్ తీసుకున్నాను. వాటిని చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఫుల్ వీడియోస్ చేసి చాలా రోజులైంది. షాపింగ్ అట్లా బయటికెళ్ళి ఏం చేయట్లేదు. సో, ఈరోజైతే ప్రెజెంట్ నేను మంచి బ్లౌజెస్ అంటే కొత్తగా వచ్చినయి పండగ కోసము. సో, వాటిని చూపించడానికి ఇక్కడ వీడియో చేస్తున్నాను. అండ్ వీటి కోడ్స్ అన్నీ కామెంట్ బాక్స్‌లో ఇచ్చుంటా చెక్ చేయండి. అన్ని బ్లౌజెస్ కూడా నా శారీస్‌కి మ్యాచింగ్ అయ్యేవి చూస్ చేసుకొని తీసుకున్నా. కొంచెం ట్రెండీగా ఉండాలి అని చెప్పేసి. సో, పట్టు టైప్‌వి కూడా తీసుకున్నా. అవి కొంచెం రాలేదు. సో, వాటినైతే రిటర్న్ పెట్టేసిన. సో, రిటర్న్ పెట్టకుండా నాకు నచ్చి ఉంచుకున్నవి మాత్రమే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ వన్ ఈ యెల్లో బ్లౌజ్. పఫ్ స్లీవ్స్ వచ్చి ఇలా వచ్చింది యెల్లో బ్లౌజు. ఇది నా సైజ్ కాకపోయినా నేను ఉంచుకున్నాను. కొంచెం ఆల్టరేషన్ చేపిచ్చి మంచిగా ఉంచుకుందామని చెప్పేసి. సో, నా సైజ్‌కి చేపిచ్చేసుకుందామని. మెయిన్‌గా ఏంటంటే బయట కుట్టేవాళ్ళు కూడా అంత బాగా ఏం కుట్టట్లేదు. సో, ఇందులో అయితే ఇలా తీసుకోవడం వల్ల చాలా బెటర్ అనిపించింది. నేను మళ్ళీ ఆల్టరేషన్ చేసుకుంటే ఒక పర్ఫెక్ట్‌గా లుక్ అయితే వస్తది మనకి. సో, పెద్ద ప్రాబ్లమ్ లేదు. పఫ్ వచ్చేసి నాకైతే హ్యాండ్స్ ఇక్కడ దాకా వస్తున్నాయి. ఇక్కడ దాకా హ్యాండ్ వచ్చేసి ఇదంతా పఫ్ వస్తదనమాట. బిగ్ పఫ్ చిన్నది కాకుండా పెద్ద పఫ్ వస్తది. సో, శారీస్‌తో కట్టుకుంటే అయితే భలే అనిపించింది. సో, నా సైజ్‌కి అయితే చేసుకోలేదు. చేసుకున్న తర్వాత ఏ శారీ మీదకి ఏసుకుంటానో అయితే అవి షార్ట్స్ పెట్టి చూపిస్తాను. బ్యాక్ అయితే రౌండ్ వచ్చేసింది. ట్రౌజర్స్ కూడా చాలా సింపుల్‌గా ఇచ్చేసిండు. దీని హైలైట్ అంతా మొత్తం హ్యాండ్స్ అనమాట. ఇది ఆర్గాన్జా క్లాత్ చూడండి ఎట్లుంది. అండ్ నార్మల్ జార్జెట్ శారీస్ కానీ కొంచెం పార్టీ వేర్ శారీస్కి అయితే బాగుంటుంది నైట్ పార్టీస్కి. అండ్ చాలా బాగుంది. నాకు నచ్చిన వాటిని మాత్రం పక్కకు పెట్టేసుకున్నాను. మిగతావన్నీ తీసేసాను. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఏం కలర్? బ్రౌన్ కలరా? అంటే లైటింగ్ వల్ల వేరే కనిపిస్తుంది కొంచెము. క్లాత్ అయితే ఆర్గాన్జా ఏం కాదు. కొంచెం జార్జెట్ మిక్సింగ్‌లో ఉన్న ఏదో క్లాత్. బట్ భలే ఉంది. నైస్. ఇది కూడా సేమ్ కొంచెం ఇంచుమించు సేమ్ దానిలానే ఉంటుంది. బ్యాక్ ఓపెన్ ఇచ్చిండు. దానికేమో ఫ్రంట్ అనమాట. యెల్లో దానికి ఫ్రంట్ ఇచ్చాడు. దీనికి బ్యాక్ ఇచ్చాడు. ఇదిగోండి ఇలా ఉంది. నాకైతే ఇవి పెట్టడం కూడా రావట్లేదు సరిగా. దీనికి బ్యాక్ ఇచ్చాడు. దానికి ఫ్రంట్ ఇచ్చాడు హుక్స్. ఇదేమో చిన్నదనమాట. దానేమో లాంగ్ వచ్చినాయి కదా స్లీవ్స్. ఇదేమో ఇక్కడ వరకే వస్తుంది. అండ్ చూపిస్తాను. ఇలా వేసుకుంటే ఇలా వస్తుంది. యాక్చువల్గా మనం పఫ్ స్లీవ్స్ ఎలా పెట్టించుకుంటాం అలాగే ఇది కూడా బిగ్ పఫ్ అనమాట. సో, ఇది కూడా కొంచెం జార్జెట్ శారీస్ ఈ మధ్య ఫేమస్ అయినాయి కదా. ట్రెండ్‌లో జార్జెట్ శారీసే ఉన్నాయన్నమాట. రెగ్యులర్‌గా యూజ్ చేసే జార్జెట్ శారీస్ ఉన్నాయి. సో, దానికోసం ఇట్లా అనమాట. ఇది నా సైజే. సో, ఆటోమేటిక్‌గా దీనికి పెద్ద ఆల్టరేషన్ అట్లాంటివి ఏం అవసరం లేదు. అంతా రెడీగా వచ్చింది. మంచిగా నీట్‌గా వచ్చేసిందనమాట. సో, నాకు ఇది బాగా నచ్చింది. ఇది లోపల లైనింగ్ అయితే పాలిస్టర్ క్లాత్ వేసాడు. దీంతో మెయిన్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే లైనింగే. లైనింగ్ ఒక్కటి బాగా వేసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టినా పర్లేదు దీనికి కానీ లైనింగ్ వల్ల ప్రాబ్లము. బట్ బయట నేను కుట్టించుకుంటే ఇది నాకు 800 అట్లా పడింది. సో, మీషోలో దీన్ని 300 అండ్ చేంజ్ అంతే ఆ రేంజ్‌లో తీసేసుకున్నా. నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఫైనల్ ఇట్లా ఉంటుంది. బ్యాక్ కూడా రౌండ్. ఫ్రంట్ ఏమో చిన్న డిజైన్ యూ కట్ ఇలా లైట్‌గా ఇచ్చాడు. అండ్ ఇది కూడా సేమ్. ఇదేమో రౌండ్. బ్యాక్ రౌండే ఫ్రంట్ రౌండే ఇచ్చాడు. 2 రౌండ్సే ఇచ్చాడనమాట. సో, ఈ 2 బ్లౌజెస్ ఉంచేసుకున్నాను. ఇంకో బ్లౌజ్ ఉంటుంది. అది చూపిస్తాను. అది పట్టు శారీ మీద తీసుకున్న బ్లౌజ్. ఇది నా ఇంకో శారీ మ్యాచింగ్ బ్లౌజ్. దీనికైతే నేను టమాటో రెడ్ కలర్ శారీ ఉంది. సో, దాని మ్యాచింగే ఈ బ్లౌజ్. మగ్గం వర్క్ బ్లౌజ్ కావాలి కొంచెం పట్టు శారీ అని చెప్పేసి చూశాను. ఇదైతే భలే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ కూడా బాగుందన్నమాట. సీక్వెన్స్ వర్క్తో వచ్చింది. అసలు ఇబ్బందే లేకుండా అంటే గుచ్చుకోవడం అట్లా ఏం లేకుండా చాలా బాగా వచ్చింది. పఫ్ హ్యాండ్స్ వచ్చినాయి. 320 రూపీస్ ఇది. కొన్ని అయితే వీడియోలో బాగా అనిపించినాయి. వాళ్ళు రివ్యూస్‌లో కూడా చాలా బాగా పెట్టారు. బట్ డైరెక్ట్‌గా తీసుకున్న తర్వాత అస్సలు బాలేవు.
సో వాటినైతే రిటర్న్ పెట్టేసా. వీడియో తీద్దామని అనుకున్నా. రిటర్న్ పెట్టాను. వాళ్ళు నెక్స్ట్ డేనే వచ్చి తీసుకెళ్ళిపోయారు. సో అవి వీడియో అయితే తీయలేకపోయినా. వీటి కోడ్స్ అయితే కామెంట్ బాక్స్‌లో పెడతాను చూడండి. అండ్ మీషోలో ఇంకా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అవి కూడా వీడియో చేసి పెడతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.